అందరికీ నమస్తే అండి. లిజన్ టు ద క్వైట్ వాయిస్ ఇన్సైడ్ యూ. ఇట్ నోస్ వాట్స్ బెస్ట్ ఫర్ యూ. యూ డోంట్ నీడ్ ఎవ్రీవన్స్ అప్రూవల్ టు లైవ్ ఎ లైఫ్ దట్ ఫీల్స్ రైట్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. జీవుడు మనస్సులో ఉన్న భావజాలమే ఆలోచన రూపేణ, కర్మ ప్రభావ రూపేణ చాలా మౌనంగా చెబుతూ ఉంటుంది. ఏ క్షణం ఏది అనుభవించాలో ప్రీ ప్రోగ్రామ్డ్ డెస్టినీ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మాత్రమే వాయిస్ రూపేణ జీవుడిని నడిపిస్తుంది. అందులో మంచి చెడులు కూడా ఉంటాయి. నీవు అనుభవించవలసిన వాటిని అతి భద్రంగా ఆలోచన మార్గంలో బహిర్గతం అవుతాయి. నీవు అనుభవించేది సత్యం అంటావు. దానికి అన్యుల అభిప్రాయంతో పనిలేదు. తాను అనుకున్నది పొందేంత వరకు గమ్యం మనసులో ఉంటుంది. ది రైట్ ఆర్ రాంగ్ ఈజ్ డిసైడెడ్ బై యువర్ మైండ్ ఓన్లీ, నాట్ బై అదర్స్. మౌనమే అనుగ్రహం. ఈవెన్ యువర్ సరౌండింగ్స్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్. దే ఆర్ దేర్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్. యూ మస్ట్ రైజ్ అబోవ్ దెమ్ అండ్ నాట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్. ఆడవేషం వేసి నాటకంలో నటిస్తూ ఉండే మనిషి తాను మగవాడనని మర్చిపోతాడా? అట్లాగే జ్ఞాని ఏ అవస్థలో కూడా తాను ఆత్మనని మరిచిపోడు. వీటికి గురువుగారు ఇచ్చిన మెసేజ్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. నాటకాలలో మగ మనిషి స్త్రీ పాత్ర వేసిన విషయం అతడికి తెలుసు. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి అది ఏ పాత్ర వేయదు. అది తనకు తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూనే ఉంటుంది. నిరంతరం అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని ఆత్మకే తెలుస్తుంది తప్ప జీవుడికి ఎన్నటికీ తెలియదు. అసలు జ్ఞాని అజ్ఞాని అంటూ ఉండరు. అవన్నీ మానసిక ధోరణులు మాత్రమే. వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. అగ్నికి దహించే గుణము, ప్రకాశ లక్షణము దాని సహజస్థితి. జీవుడి సహజస్థితి ఆత్మే అని తాను ఉంటూ గుర్తించలేదు. జీవన్ముక్తులు, విదేహముక్తులు అని మాయలో చెప్పుకునే మాయ మాటలు మాత్రమే. అవి సత్యం కావు. ఈ మాయలో జీవుడు ఎక్కడ పుట్టాలో నిర్ణయించేది ఆ హయ్యర్ పవర్ మాత్రమే. మాయ అంతా ఆలోచనల ప్రభావమే. ఆలోచన లేని మనస్సుని తయారు చేసుకొని మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. కొంతవరకు ప్రాపంచిక విషయాల జోలికి పోడు. జీవుడు తన అసమర్థతను గుర్తించి ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము. మౌనమే అనుగ్రహము, శరణ్యము, సర్వము అదే అని గ్రహించండి. ఆత్మ అనుభవం కాలేదని అనేది ఎవరు? నీ మనస్సే కదా. ఆ మనస్సు ఎక్కడిది? విచారించు. అదొక అపోహ అని గ్రహిస్తావు. అహంస్ఫురణ ఎరుక మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఆత్మ ఒకటి ఉన్నదని జీవుడికి తెలియదు. ఆత్మానుభవం జీవుడికే అని భావిస్తాడు. అందుకే అంటున్నారు మహర్షి, ఆత్మానుభవం కాలేదని మొరపెట్టేది ఈ మనస్సే కదా, అంటే అహంకారమే కదా. తీరా విచారిస్తే మనసే లేదాయే అని ఒక అనుగ్రహంతోనే తేలిపోతుంది. అనుగ్రహం అంటే తన ఉనికిని తానుగా అనుసరిస్తూ జ్ఞానవృత్తి చేత ద్వైత జ్ఞానమంతా తనలోనే తీసుకుంటుంది, గ్రహిస్తుంది. అందుకే అనుగ్రహం అన్నారు. అహంస్ఫురణ అంటే కూడా జీవుడికి తెలియదు. తెలియని విషయం మహర్షి సూచిస్తున్నారు. నీవే ఆత్మవి అని ఎంత చెప్పుకున్నా నిరుపయోగమే అవుతుంది సుమా. అహంస్ఫురణ, అహం దేహము భిన్నమైనవి. అవి ఎన్నటికీ కలిసి రావడం కానీ ప్రకటించటం కానీ జరగదు. ఎరుక మాత్రమే సత్యము, ధర్మము, జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఎంత చెప్పుకున్నా నిరుపయోగమే అవుతుంది. ఈ మాయా పిశాచ జీవుడికి తెలియదు.
దానికి ఎన్నటికీ వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు అని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. మరి ఏమి చెయ్యాలి? నిశ్చల మనసుని ఏర్పరచుకుంటే అదే చాలా గొప్ప విషయం. శుద్ధ సత్వ మనస్సులోనే ఎరుక ప్రకాశించే అవకాశం ఉంది. దానికోసం ఎదురు చూడవలసిందే. ఇప్పుడు కూడా నిన్ను ఆ హయ్యర్ పవర్ ఉच्चతర శక్తి మాత్రమే నడిపిస్తుంది. నష్టపరిచి తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూనే ఉంటుంది. నిరంతరం అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. నీ అసమర్థతను గుర్తించి ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము, శ్రేయోదాయకం, నిజమైన సాధన అని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నది అని మహర్షి స్పష్టం చేశారు. జీవుడికి పని చేయడం మానడం తన చేతిలో లేదు అని తనకు తెలియని విషయం. కర్తృత్వం చేత తానే అన్ని పనులు చేయవచ్చని భావిస్తాడు. అందుకే ఓటమి అంగీకరించాల్సి వస్తుంది. తనకు తానుగా తన ఉనికికి శరణాగతి కాక తప్పదు. ఆ హయ్యర్ పవర్ మాత్రమే చేస్తుంది. ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము, శ్రేయోదాయకం, నిజమైన సాధన అని గ్రహించండి. మౌనమే అనుగ్రహము. శరణ్యము సర్వము అదే అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది అని మహర్షి సూచన. ఇక్కడ గురుగారు ఈ వ్యవహారంలో నేనే గురుగారు. పద్మజ గురుగారు. నేనే మాట్లాడుతున్నా. వాయిస్ క్లియర్ గా లేదా గురుగారు? ఓకే గురుగారు. అంటే ఇక్కడ విషయాలను ఇప్పుడు మనకు ఈ వ్యవహారంలో విషయాలు లేకుండా చేయలేము. ఆ విషయాలను లేకుండా చేయలేం కాబట్టి విషయాలను చూసే సాక్షిగా మనం ఉండగలుగుతామా గురుగారు? అక్కడ చేయగలుగుతామా? ఎంతసేపటికి భౌతిక చింతనతో చూస్తున్నావు. దేహాత్మ బుద్ధితో విషయాలు, విషయ చింతన ఇది అలాగే ఉంటే నేను సాక్షిగా ఉండగలనాను. పాయింట్ అది కాదమ్మా. కారణం జీవుడికే అసలు ఉనికి లేదు. జగత్తుకి నువ్వు ఆలోచిస్తేనే జగత్తు. ఈ దేహం కూడా నువ్వు ఆలోచిస్తేనే. అవును గురుగారు. లేకపోతే అది కూడా లేదు. కాబట్టి సాక్షిగా జీవుడు ఉంటాడా అంటే సాక్షాత్తం వీడికి ఉండదు. అంతసేపటికి తనలో ఉన్నదే బయట చూస్తాడు. కోరిక కావచ్చు, ద్వేషం కావచ్చు, రాగం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. కదా అసలు ఈ మాయా నేను ఉండగా లేదా అనేది అది డిసైడ్ చెయ్యలేదు. ఇప్పుడు చీకట్లో కూర్చుని చీకటి ఉన్నదా లేదా అని చీకటి డిసైడ్ చేస్తుందా? చేయలేదు. వెలుగు వచ్చినప్పుడు చీకటి తెలుస్తుంది. అవును గురుగారు. ఎట్లాగైతే నీటికి శీతల సహస్రం చెప్తాము, అక్కడికి బహిర్చేస్తా చెప్తాము. ఇది బాగా అర్థమవుతాయి. ఎందుకే ఇంద్రియాలకి మనస్సుకి అందుతుంటే తెలియబడతా ఉంది కాబట్టి. కానీ జీవభావం దగ్గరికి వచ్చేస్తుంది. దానిని చోట చెప్తాము. ఆత్మ అంటే తెలియదు. తెలియడం కనుక చెప్తూ ఉంటాం. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే బావును అడ్రస్ చేస్తున్నావు. నువ్వు బావు కాదు తాడుదని. అది ఎలా అర్థం చేసుకుంటుంది?
ఉమ్, ఇక్కడ జీవుడు కూడా అలాగే తెలియజేస్తుంది. ఉమ్, వెంటనే అంటే నేనే ఆత్మనైతే నాకెందుకు తెలియదు. ఉమ్. అవును గురుగారు. అర్థమవుతుంది గురుగారు, అర్థమవుతోంది. నేనే ఆత్మనైతే నాకెందుకు తెలియదు. నాకెందుకు తెలియదు. ఆ జీవుడు లేని జీవుడు అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉమ్, ఎప్పటికీ తెలియదు. తెలియదు. ఆయన అదే. పాముకు తెలుస్తుందా తాళములు ఉన్నట్టు? ఎందుకు తెలియదు? అసలు అది పామే పాము అంటే అది అదే పాము. ఇక్కడ పాము లేదు, అది ఒక ఊహాకల్పన. జీవుడు కూడా ఒక ఇమాజినరీ వస్తువు కదా, అది అట్లాంటప్పుడు అది దానికి ఎలా తెలుస్తుంది? తెలియదు. దేవుడు కూడా కలవదు. అంతే. తెలియదమ్మా. కాబట్టి ఇక్కడ నేను అడిగిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా జీవుడు ఒక ఒక ఇమాజినరీ వస్తువు కాబట్టి అక్కడ సాక్షిత్వం చూసేది లేదనమాట. అంతే. ఆ గురువు గారు. సరిగా లేదమ్మా. వింటున్నావా? నీ దగ్గర సరిగా వస్తూ పోతూ ఉంది. అవును గురువు గారు, కొంచెం కాబట్టి రాబడుతుందా? ఆ గురుగారు వినపడుతోంది గురుగారు. రాబడుతుందా? ఇక్కడ ఒక ప్రాణ చెబుతున్నావు, నువ్వు చాలు అని జీవుడికి చెబుతున్నావు. నీవు అసలు లేవు, నీవు ఆత్మవి అని తెలుసుకో. అవునవును. చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. ప్రాణ తెలుసుకోలేదు, జీవుడు తెలుసుకోలేడు. అందుకని ఏమంటున్నారు మహర్షి? జీవభావాన్ని అంతమంది చదివగలుగుతున్నారు. అయితే ఒకవేళ నేను అట్టి పెట్టి ప్రకటిస్తే నేను ఆత్మ తెలుసుకున్నాను అనుకోవచ్చు. అలా కుదరదు. నేను జీవుడికి నువ్వే ఆత్మవి అంటే ఎట్లా కుదురుతుంది? ఆ గురువు గారు. అవును. జీసస్ అన్నారు. బయట నుంచి చెబుతారా మాట? అంత మందితో చెప్పలేదమ్మా, కుదరదు. కాబట్టి సాక్షి అనేటువంటి మొట్టమొదటి ప్రశ్న కుదరదు. అదే లేని జీవుడిని పోయి సాక్షిత్వము. ఆ గురువు గారు. ఇంకోటి ఏమిటి? చెప్పుకోవడానికి ఆత్మ ఎదుటంతా జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆత్మ ఓన్ కాకనేది జీవ. ఇప్పుడు వెలుగు ఎదుటే చీకటి ఉంటుంది అంటే వెలుగు చీకటిని గుర్తించాలిగా. అవును గురువు గారు. గుర్తించాలి. అంటే బోధించేటప్పుడు, చెప్పుకునేటప్పుడు అది ఉన్నది కాబట్టి దాని ఎదుటే ఈ మాయ ఉంటుంది. అవునవును. చెప్పడమే తప్ప దానికి బాధ్యత లేదమ్మా. ఒక తెర మీద ఏ బొమ్మ పడితే అది కనపడుతుంది అంతవరకే. దానికి ఏం సంబంధం లేదు, తెరకు సంబంధం లేదు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నేనే ఆత్మని తెలుసుకో ఎంత విచారించిన జీవభావన ఉంటూ ఆత్మని గుర్తించే సామర్థ్యం ఉండదు. అది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. కనుక ఏదో సాధన చేస్తే నేను ఆత్మను తెలుసుకుని వస్తాను,
అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్, అది తెలియబడేది కాదు, ఉమ్, తెలుసుకునేది కాదు. వాక్కు అందదు, ఉమ్, మనస్సుకు అందదు, అవస్థలకి కూడా అందదు. ఉమ్, దేహాలు మార్చుకుంటూ అవును. జాగ్రత్త స్వప్న సుషుప్తంలో తిరుగుతుంది. ఉమ్, ఈ ఉమ్, మాయది. ఉమ్, అవును గురుగారు. మీకు ఆలోచన వచ్చింది అంటేనే దేహాభివృద్ధి ఉన్నట్టు, ఉన్నట్లే. ఏదో ఒక దేహం ఉన్నట్టు. సూక్ష్మదేహంతో కలలు కంటావు, కారణ దేహంతో నిద్రిస్తావు, స్థూల దేహంతో బయట ఏదో ప్రపంచం ఉందని పరిగెడతావు. ఈ మూడు కూడా స్వప్నతుల్యములు. ఈ మూడు కూడా అనుస్మరణని, ఆత్మని అంటవు. చెప్పుకోవడానికి ఆత్మ ఏమిటే ఇవన్నీ జరుగుతున్నాయి. బొమ్మలు పడుతున్నాయి. ఏ బొమ్మ జనం అంటారు, ఇది అర్థమవుతుంది. ఇంకో సందర్భంలో భాష ఏం చెప్పారో తెలుసా? జనం మీద బొమ్మలు పడుతూ ఉంటే బొమ్మ అసత్యమని పట్టుకోకపోయినా జరుగుతుంది, బొమ్మ సత్యమని పట్టుకోకపోయినా జరుగుతుంది. అట్లా దొరికేదైతే ఆత్మ ఎంతసేపు కూర్చోవాలి, రాగానే వెళ్ళించవద్దిగా ఆత్మ తీసుకో, చెప్పనంటే రాక్కర్లేదు. ఎలాగే చూద్దాం. పరంగా చెప్పాలి అంటే ఆ హయ్యర్ పవర్ అష్టదిగ్బంధన చేస్తుంది. ఈ మాయలో ఎవరికి కూడా ఇండిపెండెంట్ గా తన ఉనికిని తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. అంతవరకు దేనికి నేను తెలుసుకోగలదా వస్తువుని తెలుసుకోలేదు. ఇది ఒక రిఫ్లెక్షన్. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అది మానసిక ధోరణే తప్ప సత్యము కాదు. సత్యం చెప్పేది కాదు. ఎందుకని ఆత్మ ప్రకాశం అంటే ఈ మనసు ఉండదు కదా అక్కడ. దీనికి ఆ విషయం తెలియదు తప్ప. బయటకు వచ్చిన తర్వాత మహర్షి ఆయన్ని ఎవరు దర్శించడానికి వచ్చినా నేనే ఆత్మని తెలుసుకో అంటూ చెప్పుకుంటారే తప్ప నేను ఆత్మని తెలుసుకున్నాను అని చెప్పలేదుగా. అనే ఎంత అసత్యమో తెలియలేదనేది కూడా అత్యాసం. గురుగారు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మిగుడు అన్ని మిగుడు పండుగ మనం ఏం చెప్పుకున్నా మిగుడు మనం కారణం అది బుద్ధికి అందదు. అవునవును, మనసుకి బుద్ధికి అందనిది కదా. అందనిది ఎంత చెప్పాలి. అలా కొన్ని రహస్యం దీనికి ఆధారం అదేను అంటానికి కూడా ఎక్కడ ఆధారం లేవు. కనెక్టెడ్ ఉంటే ఆధారం అనుకోవచ్చు. అసలు కనెక్టెడ్ స్మరణ ప్రకాశిస్తూ ఉంటే సృష్టి లేదు. సృష్టిని చూస్తుంటే స్మరణ లేదు. ఎంత బంగారం ఆనందం అని చెప్పుకున్నా ఆ రెంటిని నువ్వు చూస్తున్నావు. అవును, ఈ రెంటిని నువ్వు చూడట్లేదు, చూడలేను కూడా. అందుకని సిద్ధాంతాలు అంతవరకు బోధ నుండి మాయ బోధ లేదండి, సత్యమేం కాదు.
భావ అంటే మానసిక బోధ. ఎన్ని రకాలుగా శాస్త్రాలు వచ్చిన బోధలు ఉన్న ఆత్మని ప్రకాశింపజేయగలిగిన సామర్థ్యం దేనికి లేదు. చేతులు గురుగారు. అదే కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, సృష్టి స్థితి లైకి నేనే కారణం. నేనే అంటే జ్ఞానం. అంతేగాని సృష్టిలో ఉన్న వాళ్ళ కారణం వల్ల ఇంకేమైనా ఉందా డౌట్లు? లేదు గురుగారు. చెప్పు. ఒకసారి రఘుకుమార్ని కలిగించు, సృష్టి మొత్తం చెప్తాడు ఆయన. గురువు గారు ఉన్నావా? ఉన్నాను గురువు గారు. సృష్టిలో వేసేది చెప్పుడు ఆయన. అది సృష్టి రహస్యం ఎంత మాట్లాడుకున్నా అది కూడా మాయే కదా గురువు గారు, ఉనికి లేనిదే అది కూడా. అదే అదే అందుకే అంటే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో నన్ను శరణు వచ్చిన వానికే ఈ మాయ దారి ఇస్తుంది అని చెప్తారు కదా. ఇక్కడ నన్ను అంటే నేను శరణు వచ్చిన వాడికే ఈ మాయ దారి ఇస్తుంది అంటాడు. కానీ గురువు గారు అవును, తెలియదు కానీ ఒక భావంతో తన స్వరూపానికే ఒక స్వరూపం ఒకటి ఉందని, అది నన్ను ఉద్ధరిస్తుందని ఒక భావంతో ముందుకెళ్ళటమే తప్ప భావానికే పరిమితం అవుతుంది. గురువు గారు భావశూన్య సత్తాస్థితికి రావాలి. భావం ఉన్న భావశూన్యం ఉన్న అహం స్మరణకి సంబంధము లేదు. గురువు గారు అవును, బోధించేటప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది. భావశూన్యం సద్భావ సుస్థితి అని. ఆలోచన లేని మనస్సు ఆత్మే. మరైతే నీకు ఆలోచన లేనప్పుడు ఆత్మ నీకు ఎందుకు తెలియదు? నీ స్వరూపంగా నిద్రలో తెలియాలిగా. నిద్రపోవచ్చు, జాగ్రత్త కూడా ఆలోచన లేకుండా ఉంటున్నావుగా. అవునవును, ఆలోచనకి మధ్యలో ఉంటుందిగా. గురుగారు ఉంది. మరి స్వరూపం తెలియాలిగా, ఎందుకు తెలియటం లేదు? గురుగారు అనుకున్నాను. అది ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేస్తే తన ఉనికిని నిన్ను అట్టుపెట్టి చెయ్యదు. వేస్తుంది, పూర్తిగా నష్టపరుస్తుంది. అది మాత్రమే అటువంటి నష్ట మనస్సు కలిగిన వాడిని ఉత్కృష్టమైన యోగి అన్నారు. ఏదన్నా పేరు పెట్టుకో. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఎన్నోసార్లు చెప్పాను, అహం స్ఫురణకి అహం దేహానికి కనెక్టింగ్ లేదు. గురువు గారు కొన్ని సృష్టి సత్యం అనుకుంటున్నావా లేదా? దేవుడు సత్యం అనుకుంటున్నావా లేదా? గురువు గారు దేవుడితో మీద జగత్తు చూస్తున్నాం. చెప్పున్నాయన. అదే అంటే ఇక జీవుడికంటూ ఏ ఆప్షన్ లేదంటారు కదా. కాబట్టి అంటే ఇంకా అసలు మీరు అన్నారుగా, అసలు ఈ సత్సంగం ఉద్దేశమే నీ అసమర్థత, నేను ఒక అసమర్థతను తెలుసుకుంటా వరకే.
జీవుడు ఒక అసమర్థుడు అని అసలు కంక్లూజన్. జీవుడు లేదు. సమర్థుడు అసమర్థుడు అంటే వేరే సంగతి. దేవమా ఉన్నట్టు చెప్పదు, అవును, మనస్సు చెప్పదు, నువ్వు చెబుతున్నావు. ఈ మాయా నేను చెబుతున్నా. గురుగారు. అవును, నేనంటే ఇదే అవును. చెప్పేవాడి యొక్క రియాలిటీ అంటారు కాబట్టి వాడి యొక్క సత్యత్వం ఎంతవరకు అనేది తేలిపోవాలి. వాడికి సత్యత్వమే లేదు అసలు, తెలియదు. నీకు ఎంత చెప్తున్నా నువ్వు ఆత్మని తెలుసుకో అంటే నువ్వు ఉంటూ తెలుసుకోలేవు. ఆ ప్రపంచంలో నువ్వు లేకుండా పోతావు. రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమానికి దారి ఏది అన్నట్టు ఉంటుంది ఇది కూడా అంటారు, కానీ అది చెప్పిన ఎగ్జాంపుల్ తెలియదు. అర్థం అవుతుంది. అవును, ఆత్మ జీవుడు లేదు. నువ్వు ఆత్మగా ఉంటూ ఆత్మ ఏది అంటే నేను ఎక్కడ చెప్తా అంటున్నారు. పైగా ఆత్మగా ఉన్నట్టు జీవుడికి తెలియదు. తెలియదు గురుగారు. అవును, తెలిస్తే గొడవలేదు. తెలియదు. అవును, నేను దేహం కాదు, నేనంటే ఆత్మని ఎప్పుడు తెలుస్తుంది? అనుగ్రహంతో ముందు ఏమీ చేస్తే తెలుస్తుంది. భగవానికైనా మరణానుభవంతోనే అది ఎస్టాబ్లిష్ అయింది కదా స్వరూప జ్ఞానం. అది గుర్తించేటప్పుడు వాళ్ళ మానసిక స్థితిని బట్టి చెప్పుకొచ్చారు. మేము ఆత్మ ఉంటూ తెలియదంతా అవును, ఆత్మ అంటే తెలియదు. ఎందుకంటే అది తప్ప ఇంకొకటి మాట్లాడలేరుగా ఆత్మ గురించి. ఆత్మని తప్ప ఎంత మాట్లాడినా మన ఆత్మ దగ్గరికే రావాల్సి వస్తుంది మళ్ళీ, ఇవన్నీ అసత్యం కాబట్టి. వస్తుందంటే నువ్వు ఉంటే వచ్చేది. గురువు గారు. అవును, అదే ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే సత్యము, ఉన్నదే బ్రహ్మము ఎంత చెప్పుకున్నప్పటికీ జీవుడికి అది మింగుడు పడదు, తెలియదు కూడా. అసలు ఈ నెవర్ నోస్, అసలు ఎప్పటికీ తెలియదు. కలవవు, కానీ ఇది సాపేక్ష జ్ఞానము, అది పూర్ణ జ్ఞానం. అవును, ఆలోచన ఒక స్పార్క్ లాగా వస్తుంది, ఒక ఆనంలాగా. సముద్రం జ్ఞానం ఉండదు, సముద్రం వాళ్ళకి అర్థం అవుతుంది. అవును, అహం స్ఫురణ, అహం దేహం అర్థం కాదు. కానీ స్ఫురణతోనే ఈ మాయ ఉంటుంది. నా గురువు గారు. మాయకి స్ఫురణకి కనెక్టివిటీ ఉండదు, ఆధారమే కానీ అసలు ఆధారం అంటే ఆధారంలోనే కదా. అంటే మనం చెప్పుకుంటున్నాం కదా గురువు గారు, సృష్టికి ఆధారము ఆత్మని. అంతేగా మరి. ఇప్పుడు పావుకి ఆధారం తాడని చెప్పుకుంటాం. అవును, నువ్వు తాడినప్పుడు ఎప్పుడైనా భావన అదే నువ్వు తాడని ఇవన్నీ కూడా నాయన మానసికమైన ధోరణులు. నా గురువు గారు. అంతవరకు అసలు ఈ సృష్టి పోయిందో తెలియదు. ఈ దేహమే కనపడదు, తల్లిదండ్రులు కనపడదు, సృష్టి కనపడదు. అయినా నీకు వచ్చిన నష్టమేం లేదు అక్కడ. బాధ్యత అసలు జీవుడు లేకపోయినా నేను లేను
అసలు నా నా పరివారం అంతా లేరు అన్న భావన కూడా ఉండదు. ఎందుకని ఇది మాయ కాబట్టి మాయ. అది ఇందులో పిశాచం అన్నారు. అవునవును. ఆ పిశాచాలు ఏం చెబుతున్నారు మహర్షి? నువ్వే ఆత్మ వేరు. గురుగారు చాలా క్రిటికల్ గా ఉంటుంది. అవును. ఇంకేమన్నా నిజానికి సృష్టిని గురించి అంటే నిజానికి వీడు ఒక అశక్తుడే, అంటే ఏమీ చేయలేని వాడే. అంటే అటు ఆత్మని తెలుసుకోలేడు, ఇటు తన ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోలేడు, తన మనస్సు సంబంధించిన జ్ఞానము తెలియదు, దేహానికి సంబంధించిన జ్ఞానము తెలియదు. అంటే ఇటు ఇటు అటు రెండు చెడలా నష్టపోతున్నాడు. అటు అటు ఆత్మ తెలియక, ఇటు అనాత్మ పూర్తిగా తెలియక రెండింటి మధ్య ఉన్నాడు వీడు. భౌతిక ప్రపంచం బాగా తెలుస్తుంది. కానీ అది ఎంత తెలిసినా పూర్తిగా ఏమి తెలుసుకోలేడు కదా భౌతిక పూర్తిగా అంత టైం ఏది వీడికి. గురువు గారు అవును. డాక్టర్లు బాగా చదువుకుంటారు, ఇంజనీర్ కన్స్ట్రక్షన్ నేర్చుకుంటాడు. సరే, ఇంకా డౌట్లు ఉన్నాయనుకోండి నీకు. గురువు గారు అదే అంటే ఇంకా వీడికి ఏ ఆప్షన్ లేకపోతే మరి వీడి దారి ఏ దారి గురువు గారు? మళ్ళీ నువ్వు దారి అంటున్నావు. ఉన్నది ఆత్మ, నీవే ఆత్మ అని నేను చెప్పను. ఉన్నది ఆత్మ. లేని వాడికి లేనిది ఆత్మ అని చెప్తే అది ఎలా ఫిట్టింగ్ అవుతుంది? అవును, లేని వాడికి ఎంత చెప్పినా లేనట్టే కదా వాడికి. అప్పటికి ఎన్ని రకాలుగా చెప్పారు. దేహమా నేను అవసరం, ఆత్మగా అవసరం పని లేదు. నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాదే అని. ఈ నాది అనే వాడి యొక్క రియాలిటీ ఎంత ఫైండ్ అవుట్. ఎంతసేపటికి అనాత్మ ఉన్నది లేదా అని చూడటమే విచారం. అది కూడా ఎంత చేసినా వాడికి తెలియదు కదా ఓ లేనట్టు. మిథ్య, ఇది మిథ్యని ఎంత అనుకున్నా కూడా ఇది ఇది మిథ్య, ఇది అసలు భ్రాంతి అనేది ఎస్టాబ్లిష్ వాడు తెలియదుగా. ఎంత విచారణ చేసినా కూడా వాడు ఈ భ్రాంతి నుంచి బయటపడలేడుగా. వాడి జీవుడు తన తెలివితేటలు ఎంత వాడినా సరే ఈ భ్రాంతిలోంచి ఎప్పటికీ బయటపడలేడు. తెలియదు. కాసేపు శ్రీనివాసరావు గారిని కలిగించు, సృష్టిని గురించి ఏమన్నా చెబుతుంది. ఈ మిథ్యాజ్ఞానం చుట్టూ అల్లుకున్న కథలన్నీ కూడా కట్టుకథలే. దీనికి సత్యత్వం ఎలా లేదో వాటికి సత్యత్వం లేదు. ఈ రియాలిటీని బట్టే దీన్ని అల్లుకున్నటువంటి రియాలిటీ. దీనికే ఠికానా లేకపోతే, ఉనికి లేకపోతే దాని మీద ఆధారపడిన వాటికి ఇంకా ఎక్కడుంది? లేదు. మొదటి నుంచి చెప్తుంది అదే భగవాన్. అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది. నీతో పాటు నీదంతా అసత్యము. ఇంకెంతకు మించి స్పష్టంగా ఏం కావాలి మనకి? చక్కగా చెప్పారు, అరటి పండు విడిచిపెట్టారు. నీతో పాటు నీవు చూస్తున్నది అసత్యం. అహంకారం ఆది నుంచి తృణీకరించబడింది. గోల్డెన్ వర్డ్స్. ఇంకా అది చెప్పిన తర్వాత అన్ని కూడా ఊహలు, అపోహలే. సత్యం అంటూ ఏదీ లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు కూడా అసత్యం తెలుస్తూనే ఉంది. ఎందుకు అసత్యం అంటే శాశ్వతత్వం లేదు, స్వయం ఉనికి లేదు. వాటిని బట్టుకు వేలాడుతున్నామంటే అది తెలివి తక్కువతనమే. అది ఎప్పుడు తెలిసింది ఇది కూడా అదే అని అంటే ఆ అనుగ్రహం చేత ఆత్మజ్ఞాన ప్రకాశం అయినప్పుడు జ్ఞాని అజ్ఞాని అంటూ రెండు లేరు, ఉన్నదే అది, ఇది అసలు లేదు అని ఇది ఒక భ్రాంతి ఉన్నట్టుదాకా ఆ భ్రాంతిని పోవటం. అంతేగాని అజ్ఞానం పోవటం కాదు, అజ్ఞానం ఉంది అనుకునే భ్రాంతి పోవటం.
అజ్ఞానం అంటూ ఉంటేగా పోవటానికి, జీవుడని ఉంటేగా పోవటానికి. భ్రాంతి ఉంది, ఆ భ్రాంతి పోయింది. మెడలో హారం లేదనేది ఒక భ్రాంతి, అది అక్కడే ఉంది. కానీ లేదని భ్రాంతి పడ్డారు, ఆ భ్రాంతి పోయింది. అవును, అదే 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 అజ్ఞానం, అదే ఇగ్నోరెన్స్ కదా. అంటే లేనిది ఉన్నట్లుగా మనం భావించడమే అజ్ఞానం. అదే మిథ్య అంటే. ఉమ్. దాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో నేను సాక్షిని అని, వాడు మాత్రమే సత్యము. అవును. ఈ పంచభూతాలతో చూసేది, పంచభూతాలతో నిర్మితమైన ప్రపంచము, పంచభూతాలతో నిర్మితమైనటువంటి జీవుడు, రెండు కూడా పుళక్కే, ఏమీ లేదు. ఉమ్. అవునవును. పంచభూతాలు కూడా గాలితో, ఇవి కూడా అంత గాలి, ఫ్రెష్. ఉమ్. అదే జీవుడే ఒక జడ వస్తువు, వాడి నుంచి ఏది వచ్చినా అన్ని జడమైనవే. మాది ఆలోచనలైనా ఇంద్రియ సుఖాలైనా. సర్కారు గారు సినిమా చూపించినట్టే ఇంద్రజాలం. ఉమ్. జాలం అంటే వల, ఇంద్రియముల యొక్క వల. ఇంద్రియములు ఏంటంటే పంచేంద్రియాలు, అవి వాటి యొక్క తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప సగంధాలు. వాటి వలలో పడి ఈ ప్రపంచం అనుకుంటున్నాం, ఇది సత్యం అనుకుంటున్నాం. ఏం చేద్దంటే రోజు చూస్తున్నాం, రోజు కనపడుతుంది. నిన్న రవికుమార్ కనపడ్డాడు, ఇవాళ రవికుమార్ రేపు కనపడతాడు. సత్యం కాకుండా ఎట్టా పోతుంది? సత్యమే కదా. ఇంత చక్కగా అర్థమవుతుంటే ఇది అసత్యం అంటారు ఏమిటి అనిపిస్తుంది. ఉమ్. నిద్రపోయినప్పుడు ఆడపోయింది, ఈ తీరి అంతా నిద్రపోయినప్పుడు ఏమైంది? ఇదంతా మొత్తం. లేని దానికే అసలు నేను అసలు అవును. అడిగేవాడు ఉన్నాడు చూడు అని కదా మన గురువు గారి ప్రశ్న. ఎవరికి అని ప్రశ్న ఏమంటారు ముందు భగవాన్. ఎందుకు కాకుండా ప్రతిదానికి ఏదన్నా రాని ఎవరికి, అయిపోయింది అక్కడితో ఎండ్.